ఫ్రెండ్స్ రేపు కానీ ఎల్లుండి కానీ మన ఛానల్లో పోకో M2 మొబైల్ ఏదైతే ఉందో సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో మీరు ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను Realme 7ని అన్బాక్సింగ్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ అన్బాక్సింగ్ వీడియో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొంచెం కొత్తగా అయితే నేను ట్రై చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నేను దీని స్పెక్స్ చెప్తాను, తర్వాత నేను మీకు అన్బాక్సింగ్ వీడియో అనేది చూపిస్తాను అనమాట. ఇందులో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే 90Hzకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఇది 90.5% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. వీళ్ళు ప్రీవియస్గా Realme 6లో యూజ్ చేసిన ప్రాసెసర్కి ఇది ఒక అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో జీపీ చూసినట్లయితే మాది G76 MC4 అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ కెమెరా సెక్షన్కి వెళ్ళినట్టయితే ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ ఇచ్చారు బ్యాక్ సైడ్, అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు, అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇచ్చారు, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రీవియస్గా వీళ్ళు యూజ్ చేసిన ఏదైతే 64 మెగాపిక్సెల్ ఉందో అందులో వీళ్ళు సామ్సంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు, కానీ ఇందులో మాత్రం సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు అనమాట. సో ఈసారి కెమెరాస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట వీళ్ళు. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మీరు 1080p 30fps వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30fps వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ సెక్షన్కి వెళ్ళిపోతే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. అండ్ ఇంకా 30W ఛార్జర్ ఏదైతే ఉందో ప్రీవియస్ వెర్షన్లో ఇచ్చారు కదా, సేమ్ అదే దీంట్లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ ఇంకా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. There's dirt on my hands, strong like a tree. There's roots where I stand. Oh, I've been running from the law. Hope they won't shoot me down soon. They sing on a sleepless night. Try to catch me howling at the moon. 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 సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూసారు కదా. సో ఈ అన్బాక్సింగ్ వీడియో చేయడానికి నాకైతే 2 days అయితే పట్టింది అనమాట. అంటే ఎడిటింగ్ చేయడానికి అండ్ ఇంకా ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వెతికి నేను సో దీనికి యాడ్ చేయడానికి సో నాకున్న క్రియేటివిటీతో నేను తయారు చేశాను. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫైనల్గా డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే పెద్దగా అట్రాక్ట్ చేయట్లేదు. సో బాగానే ఉంది డిజైన్. కాకపోతే గ్లాస్ ఫినిష్ మనం చూసి అలవాటు అయిపోయి ఇది కొంచెం అంత ప్రీమియంగా అయితే అనిపించట్లేదు లుక్ వైజ్, కానీ చేతిలో పట్టుకుంటే మాత్రం గ్రిప్ బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇంకా ఈ మొబైల్ని యూజ్ చేసి నేను కెమెరా రివ్యూ చేస్తాను, అండ్ ఇంకా గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. అండ్ ఇంకా నా దగ్గర Realme 6 కూడా ఉంది. సో ఆ మొబైల్ని కూడా నేను ఈ మొబైల్తో కంపేర్ చేస్తాను. అన్ని డిపార్ట్మెంట్స్లో ఏదైతే బాగుందో నేను మీకు దీని ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. సో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.